విరాగి అయిన పాండురాజుకు సరాగిణి అయి కూడ ప్రవర్తనాసక్త అయిన కుంతికి జరించిన పాండవులు, ఆ బాల్యము ఆటపాటలలో మమ్మలమట పెట్టిన పాండవులు, లాక్షాగృహమున నిశీధిని నిట్ట నిలువునా దహించినాడన్న నీలాపనిందరు మా మీద వేసిన పాండవులు, ఏకచక్రపురమున విప్రవేశములతో ఇల్లిల్లు తీర్పమెత్తి పలుకూళ్లు మెక్కిన పాండవులు, అంతకుదగ్గ గంటగా అతుకుల పొంతగా 5 ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు, స్నాయువసా సంకలిత శల్యము సంప్రాప్తించిన సునకములట్లు మా పితృదేవదయాబద్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో నేను యాగకార్య దూర్వకులగుటయా. 4వ ప్రేరణమున తమ తండ్రి యమలోకం నుండి స్వర్గలోకమునకు చేర్చుడ దీని ఆంతర్యమట. ఏమి కల్పనా చాతుర్యము, ఏమి కల్పనా చాతుర్యము! అయినను కుంతీమూలమున స్వర్గ నరకాధిపతులిరువురు పాండురాజునకు సొమ్ములే కదా. ఆయన ఎందు నన్ను దొరకనిదేమి, లోపమేమి? అయ్యారే, సకల రాజన్యలోకము సాహోనినాదములు స్వల్ప భారత భారతీయ సుభాషిస్తులతో పరిపాలన సాగించడి మాకు మారాకుగా సార్వభౌమత్వము సాధించగోరడి పాండవుల దుష్ప్రయత్నమాయిది. రారాజుతో సాటి రాజు కావాలన్న నీడు ధర్మజుని దుష్టంత్రమాయిది. అయినతో కుతంత్రముతో కుచిత బుద్ధితో శయనించిన ఈ రాజసూయము సాగరాదు, నేనేగరాదు అని గట్టిగా అనరాదు, పేరొకరు వినరాదు. నీవు పోనితో అనిమిత్త క్రోధంతో అసూయగ్రస్తుడై సుయోధనుడు రాజసూయానికి వెళ్లలేదంటుంది ఈ వెర్రి లోకం. ఒకవేళ నీవు పోకపోయినను యాగమా ఆగునది కాదు. పోయినతో స్వజనుల మీది సమాదరణతో వచ్చినాడన్న మంచి పేరు నీకు దక్కుతుంది. ఎదిరి బలాన్ని బలగాన్ని కనిపెట్టే అదను చిక్కుతుంది. వేయేల కురు సార్వభౌముడు మాననీయుడు మంచివాడన్న కీర్తి నీవు దక్కించుకో. ఆ పైన కొంచెపు వంచన పనులన్నిటికీ అయిన వాణ్ణి అమ్మ తమ్ముణ్ణి నేనున్నానుగా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. కనుక హిత పురోహిత భృత్యమాత్య సామంత దండనాయక వార వనితా జనతా నృత్య నాట్య కళా వినోద మనోహరంబగు పరివారముతో చతురంగ బల సమేతులై శతసోదర సమన్వితులై శ్రీ 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 గాంధారీ సుతాగ్రజులు ఇంద్రప్రస్థపురానికి విజయం చేయవలసిందే. రాజసూయ యాగం సందర్శించవలసిందే.